హలో అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో వచ్చేసి గార్డెనింగ్ అండి. గార్డెనింగ్ అంటే నాకు పెద్ద గార్డెన్ ఏమీ లేదు. నా దగ్గర ఉన్న చిన్న బాల్కనీని మినీ గార్డెన్‌గా రెడీ చేసుకోవాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. ఫైనల్లీ నాకు ఛాన్స్ దొరికింది గార్డెన్‌గా డెకరేట్ చేసుకోవడానికి బాల్కనీని. సో, ఈ ప్లాంట్స్ ఏవైతే మీరు చూస్తూ ఉన్నారో ఈ ప్లాంట్స్ అన్ని నేను దివాళీ డీప్ క్లీనింగ్ అప్పుడే తీసుకున్నానన్నమాట. కాకపోతే దివాళీ డీప్ క్లీనింగ్ లో చాలా అలిసిపోయాను. సో నాకు అసలు టైమే దొరకలేదు ఈ ప్లాంట్స్ అన్నిటిని పాటింగ్ చేయడానికి. సో ఫైనలీ ఐ గాట్ ద టైమ్ టు పాట్ దిస్ ప్లాంట్స్ అన్నమాట. సో ఈ క్లిప్స్ మీరు ఏవైతే చూస్తున్నారో ఇవి దివాళీ నెక్స్ట్ డే, దివాళీ అయిపోయిన నెక్స్ట్ డే, చోటి దివాళీ అంటాం కదా, ఆ రోజు నాకు కొంచెం టైం దొరికితే ఈ ప్లాంట్స్ ని మొత్తం పాటింగ్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. వై బికాస్ ఈ ప్లాంట్స్ కొని ఆల్రెడీ 1 వీక్ అవుతుంది అండ్ టెర్రస్ పైన అలాగే పెట్టేశాను. సో ఖరాబ్ అయిపోతాయేమో, అన్ని డబ్బులు పెట్టి కొన్నాను అని చెప్పి దన పాటింగ్ చేయడం స్టార్ట్ చేసేసాను అనమాట. సో మీరు ఏవైతే పాట్స్ చూస్తున్నారో ఇవి నేను దివాళీ అప్పుడు బేగం బజార్ వెళ్ళాను చూడండి, దేవుడికి సంబంధించిన సామాన్లు అలాగే దివాళీకి సంబంధించిన సామాన్లు తీసుకురావడానికి వెళ్ళానని చెప్పాను కదా, అదే రోజు ఇవి కూడా కొన్నాను అనమాట. ఇవన్నీ కొన్నాను అంటే 15 పాట్స్ తీసుకున్నాను. 15 పాట్స్, ఈచ్ పాట్ వచ్చేసి 50 రూపీస్ పడింది అండ్ దాని కింద ప్లేట్ వచ్చేసి 15 రూపీస్ పడింది అనమాట. ఓవరాల్ గా 15 పాట్స్ 15 ప్లేట్స్ తీసుకున్నాను. ఒక్క పాట్ 50 అండ్ ప్లేట్ వచ్చేసి 15, అంటే 65 రూపీస్ కి మొత్తం సెట్ లాగా వచ్చేసింది నాకు. సో ఈ 15 పాట్స్ కి ఫస్ట్ అయితే నేను హోల్స్ చేస్తున్నాను కింద. వాటర్ బయటకి వెళ్ళడానికి మనకి పాట్స్ కి ఖచ్చితంగా హోల్స్ చేయాలండి. హోల్స్ చేయకపోతే వాటర్ కింద అలాగే ఉండిపోయి చెట్టు ఖరాబ్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పి ఫస్ట్ 15 పాట్స్ కి హోల్స్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మట్టి అండి. ఈ మట్టి మీరు ఎప్పటిది అనుకుంటున్నారా? నాకు చెట్లంటే చాలా 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 పిచ్చి ఉంటుండే అండి. అండ్ నవ్ ఆల్సో ఐ హ్యావ్ దట్ పిచ్చి, ఇట్స్ కంటిన్యూయింగ్ స్టిల్ నౌ. కాకపోతే మా టెర్రస్ పైన అట్లీస్ట్ 30 to 40 ప్లాంట్స్ ఉంటుండే, అంటే పాట్స్ ఉంటుండే అనమాట. పాట్స్ లో అన్ని రకాల ప్లాంట్స్ ఉంటుండే, ఇండోర్ అవుట్డోర్ అన్ని ప్లాంట్స్ ఉంటుండే. నేను చెప్పాను కదా 2022లో చిన్నోడు పుట్టిన తర్వాత ఐ వాజ్ నాట్ హియర్ అండ్ మా వారు కూడా ఇక్కడ లేకుండా యూకేలో ఉండే. సో 3 years లో టెర్రస్ పైకి వెళ్ళి రోజు వాటరింగ్ పోయాలి అంటే అందరికీ కుదరని పని కదా. అండ్ ఓవరాల్ అది నా ఇంట్రెస్ట్ ఉండే, వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ కాదు. కాబట్టి ఎవరికి టైం ఉండేది కాదు ఇంట్లో టెర్రస్ పైకి ఎక్కి వాటర్ పోయడానికి. సో అవి అలాగే ఉండిపోయి ఎండకి ఎండి వర్షానికి నాని పాట్స్ అన్ని ఖరాబ్ అయిపోయాయి అనమాట. ఖరాబ్ అయిపోతే ఇంట్లో ఏం చేశారంటే ఏవైతే విరిగిపోయిన తొట్లు ఉంటాయి కదా వాటిని అన్నిటిని పడేసి మట్టిని మాత్రం ఇలా బ్యాగ్స్ లో వేసి పెట్టారు. మట్టి మనకి మళ్ళా ప్లాంట్స్ పెట్టుకోవాలంటే యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఇలా చేశారు. అండ్ నా దగ్గర కొన్ని టూల్స్ ఉన్నాయండి. ఇవి కూడా ఎప్పుడో 2019లో కొన్న టూల్స్, ఇప్పుడిప్పుడు ఏం కొన్నవి కావు. సో అవన్నీ బ్యాగ్స్ ఏవైతే మీరు చూస్తున్నారో అవి మొత్తం 5 బ్యాగ్స్ ఉన్నాయి. 5 బ్యాగ్స్ లో మొత్తము ఏంటిది పాటింగ్ సంబంధించిన మట్టి, ఎర్రమట్టి అంటారు కదా, ఆ ఎర్రమట్టి ఉంది. సో ఆ ఎర్రమట్టిని 15 పాట్స్ లో ఇప్పుడు నింపి ప్లాంట్స్ అన్నిటిని పాటింగ్ చేయడం స్టార్ట్ చేసేసాను. అమ్మో, నాకు ఆ ఒక్క సంచిలో ఉన్న మట్టిని లేపి పోయడానికి ఎంత అవస్థ పడ్డానో నాకు అసలు కాలేదు. బట్ దో ఐ ట్రైడ్ వన్ ఆర్ ది అదర్ వే వేయడానికి అండ్ ఫైనల్లీ కింద వేసేసాను. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ పాటింగ్ అనమాట. నాకు అప్పటికి పేషెన్స్ లేదండి. నేను దివాళీ క్లీనింగ్ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసాను కాబట్టి చాలా అలసిపోయాను, నాకు అసలు ఓపిక లేకుండే. బట్ నా ప్లాన్స్ ఖరాబ్ అయిపోతాయి అన్న రీజన్ కి నేను కొంచెం ఎనర్జీ తెచ్చుకొని ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ వర్క్. స్టిల్ నేను వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయట్లేదు రెగ్యులర్ గా. దిస్ ఇస్ ద రీజన్ అనమాట. చాలా అలసిపోయాను దివాళీ క్లీనింగ్ కి అండ్ ఈ పాటింగ్స్ కి కూడా. పాటింగ్ చేసి వీటిని అన్నిటిని ఆర్గనైజ్ చేసి పెట్టాను అనమాట బాల్కనీలో. దానికి కూడా చాలా 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 ఘోరంగా అలసిపోయాను. సో ఫైనల్ గా నేను నా దగ్గర ఉన్న 15 to 20 ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఇందులో పాటింగ్ చేసేసాను. నా దగ్గర ఈ 15 పాట్స్ తో పాటు ఎక్స్ట్రా పాట్స్ కూడా ఉండే. సో అన్నిట్లో కలిపి ఎందులో ఏ ప్లాంట్ పెడితే బాగుంటుంది అని చెప్పి చూసుకొని చేసేసాను. అండ్ ఫైనల్లీ ఇట్స్ లుకింగ్ అమేజింగ్ అనమాట. వర్షం అండి ఆన్ అండ్ ఆఫ్ పడుతూనే ఉంది. ఒకసారి పడుతుంది, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళా పడుతుంది, మళ్ళా ఆగిపోతుంది. అప్పుడే ఎండ వస్తుంది చూడండి, నా పక్కకి ఎండ ఉందా, మళ్ళా కొంచెం అయిన తర్వాత మళ్ళా వర్షం పడుతుంది. నా కోసమే ఇలా అయిందేమో అనిపించింది. వై బికాస్ ఒకవేళ ఎండ కొట్టిన పడితే నేను అసలు ఈ పని కంప్లీట్ చేసేదాన్ని
దాన్నే కాదు. ఫైనల్లీ వెదర్ కొంచెం కూల్గా ఉండడం వల్ల ఐఎమ్ కంప్లీటెడ్ దీస్ ఆల్ వర్క్స్. నేను ఫస్ట్ బ్యాగ్ ఏదైతే పోసానో సాయిల్ అదంతా అయిపోయింది. సో సెకండ్ బ్యాగ్ వంచడానికి నా దగ్గర అస్సలు ఎనర్జీ లేకుండే. సో మా వారిని పిలిచాను, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా అంటే హీ వాజ్ లైక్ ఓకే అని చెప్పి వచ్చి హెల్ప్ చేశాడు. అండ్ హీ వాజ్ టెలింగ్ యూ విల్ బి వెరీ హ్యాపీ అని అంటున్నాడు. నువ్వు చాలా హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు పాటింగ్ చేస్తున్నావు కదా, నీకు పెద్ద పెద్ద థింగ్స్ కొనిచ్చినా నువ్వు ఇంత హ్యాపీగా ఉండవు, ప్లాన్స్ కొనిస్తే మాత్రం యూ విల్ బి వెరీ హ్యాపీ అని అంటున్నాడు మా వారు. ఎస్, డెఫినెట్లీ నాకు చాలా ఇష్టం. శ్రవణ్య, నీకు ప్లాన్స్ ఎంత ఇష్టం అంటే ప్లాన్స్ నా హార్ట్ అని చెప్తాను మీకు. నాకు అంతలా ప్లాన్స్ అంటే ఇష్టం. బట్ నేను అలా టేక్ కేర్ కూడా చేస్తాను. ఏమేం ప్లాన్స్ తీసుకున్నావు శ్రవణ్య అంటే ఆల్మోస్ట్ నా దగ్గర ఇప్పుడు తీసుకున్న 20 ప్లాన్స్లో 12 ప్లాన్స్ వరకు ఇండోర్ ప్లాన్సే తీసుకున్నానండి. మిగతా 8 ప్లాన్స్ వచ్చేసి ఉసిరి మొక్క ఒకటి తీసుకున్నాను, బిల్వపత్రి ఒకటి తీసుకున్నాను, మారేడు దళం అంటారు కదా, బిల్వపత్రి ఒకటి తీసుకున్నాను. ఇవి 2 వదిలిపెట్టేస్తే మిగతావేమో హైబిస్కస్ మందారం పూలు తీసుకున్నాను. అండ్ తక్కినవి వచ్చేసి రోజ్ ప్లాంట్స్ తీసుకున్నాను. సో ఆల్ అండ్ ఆల్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ లో తీసుకున్నాను అనమాట. ఇండోర్ ప్లాంట్సే తీసుకున్నాను ప్రతి ఒక్కటి. సో ఐ హ్యావ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ విత్ మీ రైట్ నౌ. సో యా, ఇవన్నీ ప్లాంట్స్ ఎక్కడ తీసుకున్నావు శ్రవణ్య అని కమెంట్స్ లో అడుగుతారు. సో నేనే ముందు చెప్పేస్తున్నాను, మీ అందరికీ తెలుసు నేను హైదరాబాద్లోనే ఉంటానని చెప్పి. సో ఇవి హైదరాబాద్లో ఎక్కడ ఏ నర్సరీలో తీసుకోలేదు. ఈ 15 to 20 ప్లాంట్స్ ఏవైతే తీసుకున్నానని చెప్పానో ఈ ఏ ప్లాంట్స్ కూడా నేను నర్సరీలో తీసుకోలేదండి. ఇంటి ముందుకు ఒక ట్రాలీలో ఆ అంకుల్ వచ్చారనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, షోకేస్ ప్లాంట్స్ అవన్నీ పెట్టుకొని వచ్చారనమాట. సో ఆ అంకుల్ ఇలాగే పూల మొక్కలు అని చెప్పి మైక్లో అరుస్తూ వెళ్తూ ఉంటారు కదా. సో అంకుల్ని ఆపి అప్పుడు నేను కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను అనమాట ఆ రోజు దివాళీ క్లీనింగ్లో. సో అంకుల్ని ఆపి ఏమేం ప్లాన్స్ ఉన్నాయి అని చూసాను అనమాట. అయితే నాకు ఏవైతే ప్లాన్స్ అవసరమో అవి తీసుకున్నాను. ఇంకా ఒక 3-4 ప్లాన్స్ నాకు కావాల్సినవి ఉండే వెరైటీస్ అంకుల్ దగ్గర అవి లేకుండే. ఆ అంకుల్ నేను మళ్ళీ తీసుకొస్తాను, వచ్చినప్పుడు స్టాక్ వస్తుంది మాకు, వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇస్తానమ్మా అని అన్నారు. సో అవన్నీ ప్లాన్స్ నాకు ఏవైతే ప్లాన్స్ అయితే అవసరం ఉన్నాయో అవన్నీ తీసేసుకున్నాను. నర్సరీకి వెళ్ళిన పడితే ప్లాన్స్ నేను ఆటోలో పెట్టుకొని రావాల్సి వస్తుండే. అండ్ ఆటో పర్సన్ ఖచ్చితంగా 250 నుంచి 300 తీసుకుంటాడు. ప్రీవియస్లీ నేను ప్లాన్స్ కొన్నప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. 250 అప్ 250 డౌన్ అంటే 500 రూపీస్ నాకు ఆటో చార్జెసే పోతుండే. ఇలా ఇంటి ముందుకి ఆ అంకులే రావడం వల్ల నాకు 500 రూపీస్ సేవ్ అయినాయి అనుకోండి. సో చూసారు కదా, ఇది ఉసిరి చెట్టు. లాస్ట్ ఉసిరి చెట్టు పెట్టేశాను. ఉసిరి చెట్టుకి నా దగ్గర పాట్ లేకుండే. సో ఈ పాతది ఏదైతే తొట్టి ఉండనో అందులోనే పెట్టుకున్నాను. మళ్ళీ నేను తొట్టి కొన్నప్పుడు దాన్ని మళ్ళీ రీపాట్ చేస్తాను. ఆ ప్లాంట్స్ అన్ని పాటింగ్ చేసేసిన తర్వాత నా దగ్గర ఇంతకు ముందు ఉన్న చెట్లవి ఏవైతే తొట్లు ఉన్నాయో దాంట్లో ఏమైందంటే నేను నవరాత్రి ఇంకా దివాళీ డీప్ క్లీనింగ్ సిరీస్లో పడి ఈ చెట్లని మర్చిపోయానండి. చెట్లకి వాటర్ పోయడానికి వెళ్ళేదాన్ని ఆన్ అండ్ ఆఫ్. కాకపోతే దాంట్లో ఉన్న కలుపు మొక్కలను తీయలేకపోయాను అనమాట. అంటే అంత టైం లేకుండా నా దగ్గర కలుపు మొక్కలను తీయడానికి. మా వారు ఇప్పటిదాకా వచ్చారు కదా సాయిల్ కింద వేయడానికి. అప్పుడు చూసారు, శ్రవణ్య ఇంత మంచిగా చెట్లను పెంచి ఆ కలుపు మొక్కలను ఎందుకు తీసేయట్లేదు, ఆ కలుపు మొక్కలు ఉంటే మిగతా చెట్లు పెరగడానికి ఆస్కారం ఉండదు, వీలైతే అవి కూడా తీసేయడానికి ప్రయత్నించు అని అంటే ఓకే అని చెప్పి ఈ కలుపు మొక్కలన్నిటిని కూడా తీసేసాను. ఇది వచ్చేసి దివాళీ అయిన 3rd or 4th డే అనుకోండి. దివాళీ మండే రోజు అయింది కదా, ఫ్రైడే రోజు క్లిప్స్ అనుకుంటా ఇవి. ఎస్, ఫ్రైడే రోజు క్లిప్స్. ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. స్టాండ్స్ ఇవి 600కి 4 వచ్చినాయి. 300-400కి కూడా ఉండే, కాకపోతే అవి అంత స్టడీగా లేవు. నేను ఫీడ్బ్యాక్ చూసి తీసుకున్నాను. ఇవి స్టడీగా ఉన్నాయి. ఒక 200 ఎక్కువ పెట్టినా పర్వాలేదండి, మంచి ప్రోడక్ట్ తీసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. సో కింద ఉన్న ఏవైతే ప్లాంట్స్ ఇంతకుముందు మీరు చూసారో నా బాల్కనీలో, ఆ ప్లాంట్స్ లో కూడా కొన్ని లైక్ ఎండిపోయిన ఆకులు అలా ఉన్నాయన్నమాట, స్టెమ్స్. వాటన్నిటిని కూడా తీసేసాను. ఇవి ఇలా తీసేసిన తర్వాత పైన నేను ఏవైతే పాటింగ్ చేసి పెట్టానో ఇండోర్ ప్లాంట్స్ వాటన్నిటిని ఒకటి కిందికి తీసుకొచ్చానండి. యాక్చువల్లీ నేను ఏవైతే స్టాండ్స్ తీసుకున్నానో ఆ స్టాండ్స్ లోనే నేను పాట్స్ పెడదాము అని అనుకున్నాను అనమాట. ఆ 4 స్టాండ్స్ ఏవైతే వచ్చాయో దానిపైన 8 to 9 ప్లాంట్స్ ఈజీగా పడతాయి. సో 9 ప్లాంట్స్ కి పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పి పైనుంచి ఒక 3 or 4 పాట్స్ అనుకుంటా ఇండోర్ ప్లాంట్స్ అవి తీసుకొచ్చి
ఏవైతే ఆర్డర్ లో పెట్టానన్నమాట. ఆర్డర్ ఇన్ ద సెన్స్ దేని పక్కన ఏ ప్లాంట్ ఉంటే బాగుంటుంది అన్న ఐడియా వస్తుంది కదా, ఎలా పెట్టాలి, ఎలా పెడితే బాగుంటుంది అని ఒకసారి అవన్నిటిని ఒక ఆర్డర్ లో ఆర్గనైజ్ చేశాను. చేస్తే నాకు ఒక ఐడియా వచ్చింది, ఓకే ఇలా ఉంటే బాగుంటుంది. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఒక టాల్ ప్లాంట్ పెట్టారనుకోండి, దాని పక్కన ఇంకో టాల్ ప్లాంట్ పెట్టకూడదు, షార్ట్ ప్లాంట్ పెట్టాలి. అన్ని ప్లాంట్స్ మనకి మంచిగా కనిపించాలి అనుకుంటే ఒకటి పెద్దది పెడితే ఇంకొకటి మీడియం సైజ్ ది పెడితే అన్ని మంచిగా కనిపిస్తాయి అండ్ గార్డెన్ ఫుల్ గా కనిపిస్తుంది అనమాట. అన్ని మీదికే పెట్టామనుకోండి, అన్ని టాల్ ప్లాంట్స్ పెట్టామనుకోండి, కింద అంతా ఏమీ లేనట్టు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కింద కూడా ఫిల్ కావాలి అండ్ పైన కూడా ఫిల్ కావాలి అంటే ఒక పెద్ద ప్లాంట్ దెన్ మీడియం సైజ్ ప్లాంట్, ఒక పెద్ద ప్లాంట్ దెన్ మీడియం సైజ్ ప్లాంట్ అలా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో పైనుంచి నేను చూడండి ప్లాంట్స్ అన్ని తీసుకొచ్చాను. ప్లాంట్స్ ఇన్ ద సెన్స్ ఒక 4 ప్లాంట్స్ పెడదామని ఫస్ట్ నా ప్లానింగ్ ఉండింది. సో 4 ప్లాంట్స్ తీసుకొచ్చి మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను, హైట్ వైజ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఆర్డర్ లో పెట్టేశాను అనమాట. నేను నా Q&A వీడియో చేసినప్పుడు మీకు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాను. ఆన్సర్ ఏంటిదంటే, నేను యూట్యూబ్ మనీ ఎర్న్ చేయడానికి స్టార్ట్ చేశాను అని అన్నాను. నేను నా కెరియర్ అంటే టీచింగ్ కెరియర్ ని వదిలిపెట్టేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను మనీ ఎర్న్ చేయడానికి అని అన్నాను. మనీ ఎందుకు ఎర్న్ చేయాలనుకుంటున్నాను, నా ఏదైతే ప్యాషన్ ఉంటుందో అది చూయించి దాని త్రూ మనీ ఎర్న్ చేయాలి అని అన్నాను. కొందరు ఈ మాటని కించపరిచినట్టు మాట్లాడారు, నేను అది చూశాను, వాళ్ళకే ఈ రిప్లై ఇస్తున్నాను. జుట్టు చూయించుకుంటూ 2 మంది ప్యాషన్ కే చేస్తారు, కొంతమంది మనీ మైండెడ్ తో చేస్తారు అని అన్నాను. మీరు ప్యాషన్ తోటే చేసిన పడితే అఫిలియేట్స్ చేయరు, డిస్క్రిప్షన్ల మీద 10,000 కిలోమీటర్స్ పొడవు లింక్స్ ఇవ్వరు, అర్థమవుతుందా? ఒకవేళ మీరు మనీ మైండెడ్ కాకపోతే పెయిడ్ ప్రమోషన్స్ చేయరు, కొలాబరేషన్స్ చేయరు, ఏది చేయరు. మీరు ప్యాషన్ ఏంటిది, హోమ్ ఆర్గనైజింగ్ కదా, హోమ్ ఆర్గనైజింగ్ ఒక్కడే చూపిస్తారు. మీరు మనీ మైండెడ్ కాదు కాబట్టి మీరు డిస్క్రిప్షన్లు రాయరు, అఫిలియేట్స్ చేయరు, కొలాబరేషన్స్ చేయరు, యూట్యూబ్ మానిటైజేషన్ కూడా చేయరు. ఒకవేళ మీరు ఇవన్నీ చేస్తున్నారంటే డెఫినెట్లీ మీరు మనీ మైండెడ్ కాబట్టే చేస్తున్నారు. చెప్పడం మర్చిపోయాను, అమెజాన్ స్టోర్ ఫ్రంట్ కూడా తీయరు. మీరు అమెజాన్ స్టోర్ ఫ్రంట్ తీసి యూట్యూబ్ వీడియోలలో డిస్క్రిప్షన్లలో లెందీ లింకులు ఇస్తున్నారంటే పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఈ లింక్స్ ప్రెస్ చేసి నా స్టోర్ ఫ్రంట్లోకి వెళ్ళి అందులో నుంచి ప్రోడక్ట్స్ కొనండి, అవి కొంటే మీకు కమిషన్ వస్తుంది కాబట్టి మీరు అలా లింక్స్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు అలా చేస్తున్నారంటే కూడా మీరు మనీ మైండెడ్ కాబట్టే చేస్తున్నారు. ఒకళ్ళని మనీ మైండ్ అని వర్ణించే ముందు నువ్వు మనీ మైండెడా కాదా అని చూసుకొని వేరే వాళ్ళనంటే బాగుంటది. ఒక మనిషిని కించపరిచినట్టు మాట్లాడే ముందు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఆడది అని వర్ణించద్దు, మంచి ఉండదు. తెలంగాణలో ఆడది అని వర్ణించడం ఒక బూత్. వలసదారులకి అది తెలియదు, ఎవరైతే వలస వస్తారో వాళ్ళు అలా మాట్లాడతారు, తెలియదు కాబట్టి. ఒకవేళ తెలిసినా అలా మాట్లాడిందంటే డెఫినెట్లీ నేను వాళ్ళ వివేకానికే వదిలేస్తా. డెఫినెట్లీ ఇట్స్ అ ప్యాషన్. యూట్యూబ్ లోకి రావడం అనేది నా ప్యాషన్. 5 years నుంచి నేను కష్టపడుతున్నాను. స్టిల్ నేను ఇంకా ఎర్న్ కూడా చేయట్లేదు మనీ, దో ఐఎమ్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దాట్. అర్థమవుతుందా? సో మీది ప్యాషన్ కాదు, మనీ మైండెడే, ఇది అది వర్ణించి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటది అని చెప్తున్నా నేను. ఒక వర్గానికి చాలా మండిందండి, ఎందుకంటే నేను బట్టలు ఏంటిది మంచం పైన పెట్టి కట్టుకొని దేవునికి పూజ చేస్తే అలా చేయొద్దు అని చెప్పి రీల్స్ షార్ట్స్ చేశాను. అదే కాకుండా కొన్ని స్ట్రాటజీస్ కూడా అప్లై చేస్తున్నారు అనమాట కొన్ని వర్గాలు. ఏంటిది, చెప్పులు పక్కకు పెట్టుకొని తినడం కావచ్చు, లేకపోతే మాడిపోయిన దోశ తినడం చూపించడం కావచ్చు, ఆనియన్స్ ఫ్రిడ్జ్ లో పెట్టడం, చాలా ఉన్నాయి. నేను 2 or 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఇలా చాలా చేసి వ్యూస్ సంపాదిస్తున్నారు. ఎందుకు వ్యూస్ వస్తాయా వాటికి అంటే, అమ్మ ఆనియన్స్ పెట్టుకోవద్దు ఫ్రిడ్జ్ లో, అమ్మ మాడిపోయిన దోశ తినద్దు, క్యాన్సర్ వస్తుంది, ఇలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు దాని గురించి డిబేట్ అనేది పెరుగుతుంది అనమాట. కమెంట్ సెక్షన్ లో పెరిగినప్పుడు యూట్యూబ్ దాన్ని ఇంకా నలుగురికి పంపించి ఇంకా హైలైట్ చేస్తుంది అనమాట. ఆ స్ట్రాటజీని అప్లై చేసి వ్యూస్, గెయిన్స్, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ని సంపాదిస్తున్నారు. అలాంటి వర్గాలని నేను దృష్టిలో పెట్టుకొని కొన్ని రీల్స్ అండ్ షార్ట్స్ చేయడం జరిగింది. అది చూసి వాళ్ళకి మండి ఇలా చేయడం స్టార్ట్ చేశారు అనమాట. నా మీద నేను చేసిన Q&A మొత్తం 80% ఆఫ్ ద Q&A కాపీ పేస్ట్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన Q&A కింద కమెంట్స్ చూసాను. అక్క కమెంట్స్ క్వశ్చన్స్ చాలా బాగా ఎంచుకున్నావు నువ్వు అని చెప్పి అన్నారు. థ్యాంక్ యూ బంగారమ్స్. ఆ క్వశ్చన్స్ అన్ని నా దగ్గర నుంచే తీసుకొని కాపీ పేస్ట్ వర్డ్ లో పెట్టుకొని కాపీ పేస్ట్ చేసి చెప్పడం అన్నది జరిగింది. నేను సాటర్డే రోజు అప్లోడ్ చేస్తే మండే అండ్ ట్యూస్డే పార్ట్ 1 పార్ట్ 2 80 నిమిషాలు టైం మీది వేస్ట్ చేయడం జరిగింది అనమాట.
అండ్ ఇప్పటికి కూడా నేను ఇది ఇక్కడితో వదిలేద్దాము అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ లెట్ మీ నో, ఐఎమ్ రెడీ టు మేక్ ఇట్ యాజ్ అ సిరీస్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ రోజుల్లోనంట యూట్యూబ్ లో ఒక కొత్త ట్రెండ్ మొదలైందంట. ఫాస్ట్ గా గ్రో అవుతున్న యూట్యూబర్స్ మీద నెగిటివ్ గా మాట్లాడితే ఫాలోవర్స్, వ్యూస్, సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారంట. అందుకోసం అని చెప్పి ఆ స్ట్రాటజీని యూజ్ చేస్తూ వాళ్ళ మీద నెగిటివ్ గా మాట్లాడడం జరుగుతుందంట. ఇది నేను నెగిటివ్ గా మాట్లాడానా మాట్లాడలేదా అన్నది పక్కకు పెడితే, ఎవరైనా మన సనాతన ధర్మాన్ని వ్యతిరేకంగా చూయించడం కానీ, చెప్పడం కానీ, మాట్లాడడం కానీ చేస్తే డెఫినెట్ గా నేను మాట్లాడతాను. నేనే కాదు, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చెప్తాను. మీకు ఒకవేళ ఇది స్ట్రాటజీ అనిపిస్తే అనిపించనివ్వండి, పర్వాలేదు. ఐఎమ్ టోటలీ లవింగ్ ఇట్. సారీ అండి, ఈ పర్టికులర్ మాటలు వచ్చేసి టోటలీ ప్రొఫెషనల్ కాంపిటీషన్ అనమాట. కీప్ ఇట్ అ సైడ్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఏవైతే అమెజాన్ లో కొన్నానని చెప్పాను కదా, వాటిపైన అన్ని ప్లాన్స్ ఆర్గనైజ్ చేసి పెట్టేశాను. అలా ఆర్గనైజ్ చేసి పెట్టిన తర్వాత కూడా నాకు బాల్కనీలో గార్డెన్ ఫీల్ రావట్లేదు. అందుకోసమని ఏం చేశాను, పైన నా దగ్గర ఇది ఆల్రెడీ ఒక 5-6 years నుంచి ఇంట్లోనే పడుందనమాట. 2 steps స్టాండ్. దీన్ని తీసుకొచ్చాను. కింద స్కట్టింగ్స్ ఉంటాయి కదా, స్కట్టింగ్స్ పెట్టాను. మార్బల్ స్కట్టింగ్స్ తీసుకొచ్చి పెట్టాను. ఎందుకంటే కింద ఒకవేళ వాటర్ పడినా లేకపోతే ఊడవాలన్నా కానీ అది 4 sides కవర్ అయి ఉందన్నమాట కింద స్టాండ్ బేస్. సో మనకి ఊకడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి కింద స్కట్టింగ్స్ పెట్టాను. వాటర్ పడ్డా కానీ ఈజీగా తీసేయచ్చు అండ్ స్వీప్ మాప్ కూడా చేయడానికి కన్వీనియంట్ గా ఉంటుందని చెప్పి. అండ్ సిలుము కూడా పట్టదు కింద ఏంటిది మార్బల్ కి, బండలకి. సో ఇవన్నీ తీసుకొచ్చేసి పైనుంచి ప్లాంట్స్ తీసుకొచ్చి ఆర్గనైజ్ చేసేసాను. హైబిస్కస్ ప్లాంట్స్ అన్నాను కదా, హైబిస్కస్ ప్లాంట్స్, కనకంబరాల చెట్టు కూడా ఒకటి ఉంది, కనకంబరాల చెట్టు, ఇవన్నీ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీనిపైన ఆర్గనైజ్ చేశాను. పర్టికులర్ గా దీనిపైననే ఫ్లవర్ ప్లాంట్స్ ఎందుకు పెట్టానంటే, ఎండ అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు డైరెక్ట్ వీటిపైన పడుతుంది. అండ్ ఏవైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయో వాటికి ఖచ్చితంగా ఎండ అవసరం పడుతుందండి. అందుకోసం అని చెప్పి ఈ పర్టికులర్ ప్లాంట్స్ 6 ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ పెట్టేశాను. పెట్టిన తర్వాత కూడా గార్డెన్ ఫీల్ రావట్లేదు, అంటే నిండుగా కనిపించట్లేదు బాల్కనీ, అంటే గార్డెన్ ఫీల్ రావట్లేదు అనమాట. రావట్లేదు అని చెప్పి పైన మిగతా ఇండోర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకొచ్చేసాను. తీసుకొచ్చి కింద సెట్ చేస్తున్నాను అనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఏది ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పి చాలా డైలమాలో ఉండే అండి. అర్థం కావట్లేదు అసలు ఏది ఎక్కడ పెడితే బాగుంటుంది అన్నది అర్థం కావట్లేదు. సో ఏ ప్లాంట్ ఎక్కడ పెడితే షో కేస్ గా ఉంటుంది, బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇవన్నీ ప్లాంట్స్ అండి. అట్లీస్ట్ ఒక 15 to 20 ప్లాంట్స్ ని పైనుంచి కిందికి మోసుకొచ్చాను, స్టాండ్స్ తీసుకొచ్చాను. ఎస్, దిస్ ఈస్ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ ప్యాషన్ అండి. ప్యాషన్ ఉంటేనే కదా ఇంత కష్టపడు. దివాళీకి చాలా అలసిపోయాను నేను క్లీనింగ్ చేసి, అయినా కానీ ఈ పని నేను పెట్టుకున్నాను కదా, అలసిపోయినా కానీ ప్లాంట్స్ ఖరాబ్ అయిపోతాయేమో అని చెప్పి. ఎస్, వాట్ ఇట్ ఈస్ అండి, ఇది మనీ మైండెడా లేకపోతే ప్యాషన్? మీరే చెప్పండి. నాకైతే ఇది మనీ మైండెడ్ అనిపిస్తలేదు. అండ్ అఫ్ కోర్స్ మనం ఏదైనా కెరియర్ ఎంచుకున్నామంటే మన ప్యాషన్ ని మనం కంటిన్యూ చేసుకుంటూనే దాని ద్వారా కొంచెం మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటారు కదా. పిఎం మోదీ అయినా అంతే, ఎస్ కింది స్థాయిలో పనిచేసే ఉద్యోగి అయినా అంతే. వాళ్ళ ప్యాషన్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటూ దాని ద్వారా కొంచెం మనీ ఎర్న్ చేయాలి అనుకుంటా. అందులో తప్పేముందండి మనీ మైండెడ్ అని వర్ణించడం. అసలు చెప్తున్నాను కదా, వాళ్ళ క్యారెక్టర్ Q&A మొత్తం కాపీ పేస్ట్ చేసి చెప్తుంటేనే అర్థమైపోతుంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి బిలాంగింగ్ అవుతున్నారో వాళ్ళు. అండ్ ఇంకొకటి మాట్లాడింది తను, ఏంటిది లుక్ బుక్ అనే వర్డ్ ని నామకరణం చేసింది నేనే అని నేను అన్నాను. ఎస్, లుక్ బుక్ అనే వర్డ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో నామకరణం చేయడం జరిగిందండి. దాన్ని ఏమీ నేను నామకరణం చేయలేదు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో నేనే సువర్ణ అక్షరాలతో రాసాను, తీర్చిదిద్దాను అని నేను అనలేదు. నేనేమన్నానంటే నవరాత్రి అనే వర్డ్ కి లుక్ బుక్ అనే వర్డ్ ని జోడించి ఒక సెంటెన్స్ ని నామకరణం చేశాను అని అన్నాను. లుక్ బుక్ అనే వర్డ్ ని నామకరణం చేసినా అని నేను అనలేదు. 2 చెవులతోటి అర్థం కాకపోతే 4 చెవులతోటి విని ఒక మూతితోటి ఇంకొకళ్ళకి చెప్పి డిస్కషన్ చేస్తే బాగుంటది. మనము భారతదేశంలో పుట్టినందుకు మన కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగం మనకి కొన్ని హక్కులను ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని హక్కులు ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇలా కొన్ని హక్కులని మన రాజ్యాంగం మనకిచ్చింది. అందులో ఫస్ట్ హక్కు వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ లోపటికెళ్ళి మనం చదివితే మన రాజ్యాంగం మనకి ఎవరైనా తప్పు చేసినా, చెప్పినా, చూయించినా మాట్లాడే హక్కును ఇచ్చింది. కాబట్టి
కాబట్టి ఆ హక్కుని దృష్టిలో పెట్టుకొని కొందరు చేస్తున్న స్ట్రాటజీస్ని షో ఆఫ్ చేయడం జరిగిందనమాట షార్ట్స్ రీల్స్ త్రూ. మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్ మనకి ఇవ్వనిది ఏంటంటే నలుగురు లాగి కొడతారు, పీకి కొడతారు, కూర్చోబెట్టి కొడతారు, లేపి కొడతారు అనే వర్డ్స్ నలుగురికి కనిపించేటట్టు, చూపించేటట్టు మాట్లాడితే అది అగెయిన్స్ట్ లా అనమాట. అది ఖచ్చితంగా వయోలేట్ అవుతుంది. నువ్వు ఇండైరెక్ట్గా మాట్లాడినా, డైరెక్ట్గా మాట్లాడినా ఇట్స్ టోటలీ ఏ వయోలేషన్. అది దృష్టిలో పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎవరి గురించి అయినా వ్యూవర్స్ నెగిటివ్ కమెంట్ చేస్తున్నారంటే డెఫినెట్గా నువ్వు అట్లా చూయిస్తేనే నెగిటివ్ కమెంట్స్ చేస్తారు. అఫ్ కోర్స్ దే హ్యావ్ ద టాలెంట్ టు డిలీట్ దోస్ నెగిటివ్ కమెంట్స్ అనుకోండి, అది వేరే విషయము. నేను అన్ని ప్రూఫ్స్, షార్ట్స్, రీల్స్ అని సేవ్ చేసుకున్నాను. ఇంకా ఎక్కువ శృతి మించి మాట్లాడితే మాత్రం డెఫినెట్గా సీరియస్గానే యాక్షన్ తీసుకుంటాను, ఎవరైనా కానివ్వండి. అండ్ 80 నిమిషాల పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలో నేను ఏం మాట్లాడినా వాళ్ళ గురించి అన్నది చెప్పడం జరగలేదు. నేనేం చెప్పినా, ఏం రీల్స్, ఏం షార్ట్స్ చేసినా అన్నది డిస్క్రిప్షన్లో రీల్స్ మొత్తం లిస్ట్ ఇస్తాను, చూడండి. చూస్తే మీకు ఐడియా వస్తుంది. అప్పుడు మీరు మాట్లాడతారు నేను మాట్లాడింది కరెక్టా తప్పా అన్నది మీరే చెప్తారు నాకు. సో మొత్తం ప్లాన్స్ అన్ని ఆర్గనైజ్ చేసేసిన తర్వాత ఫ్లోర్ క్లీన్ చేస్తున్నానండి. ఇవి వైట్ మార్బుల్ కాబట్టి మురికి ఈజీగానే పేరుకుపోతుంది అండ్ కనిపిస్తుంది కంటికి. కాబట్టి క్విక్ గా క్లీన్ చేసేయాలి. పిల్లలు ఉన్నారు కాబట్టి అటు ఇటు తిరుగుతారు, ఇంట్లోకి మట్టి కూడా పోతుందని చెప్పి అప్పటిదప్పుడే క్లీన్ చేసేసాను. అస్సలు ఎనర్జీ లేకుండే గుల్లబడిపోయా, కూర్చుండిపోయాను ఒక సెకండ్ అయితే చేయబుద్ధి కాక. బట్ ఐ నీడ్ టు కంప్లీట్ దిస్ వర్క్ ఎట్ ఎనీ కాస్ట్ కాబట్టి ఫటాఫటా ధన చేసేసాను. నీళ్లు పోసేసి రాకుతున్నాను చూడండి. వైపర్ తో గట్టిగా వైప్ కూడా చేసేసాను. సో నా బాల్కనీ చాలా నీట్ గా, ఆర్గనైజ్డ్ గా, ప్లాన్స్ తో కలకలలాడుతూ ఎంత బాగా కనిపిస్తుందో, నేను ఎలా ఇమాజిన్ చేసుకున్నానో నా కంటికి అలానే కనిపిస్తుంది. రాజమౌళి గారు సినిమా తీయడానికి ఆయన విజువలైజ్ ఎలా చేస్తారో క్లిప్స్ ని, నేను అలానే విజువలైజ్ చేశానండి. నా గార్డెన్, నా బాల్కనీ ఇలా ఉండాలి ప్లాన్స్ తో అని పర్ఫెక్ట్ గా అలానే కనిపిస్తుంది అనమాట. నా విజువలైజేషన్ అచ్చుగుద్దినట్టు నా బాల్కనీలో నాకు కనిపిస్తూ ఉంటే ఆ ఆనందం అసలు వర్ణనాతీతం, అసలు వర్ణించలేను, అంత ఆనందంగా ఫీల్ అయ్యాను. ఆ కార్నర్ లో కొంచెం ప్లేస్ వదిలిపెట్టేశానండి. అక్కడ తులసి కోట పెడదాం అనుకుంటున్నాను. ఇంతకు ముందు తులసి చెట్లు, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి రెండు సపరేట్ గా పెట్టేదాన్ని కదా, ఇప్పుడు తులసి కోటలో రెండు కలిపి పెడదామని అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పి ఆ తులసి కోటకి ఎంత ప్లేస్ అయితే అవసరం పడుతుందో ఆ ప్లేస్ ని అక్కడ వదిలేసాను. కార్తీక మాసం అనో ఏమో తెలీదు కానీ తులసి కోటలు చాలా కాస్ట్లీగా ఉన్నాయండి. ఐ విల్ ష్యూర్లీ బై వన్ సూన్. ఒక్కసారి కొనగానే మీకు అప్డేట్ ఇస్తాను నేను ఎలాంటి తులసి కోట కొన్నాను. సో మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, నమస్తే. ఒకవేళ మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చలో బాయ్.